హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి డెహ్రాడూన్ నుంచి నాది ఇంకా కాలేజ్ అడ్మిషన్ అయిపోయింది కదా. సో ఢిల్లీకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎందుకు ఢిల్లీకి అయితే వెళ్తున్నామని అంటే కానీ మా నాన్నకి అంటే మా నాన్న ఒక ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ అనమాట. సో నీళ్ళు గురించి ఇవన్నిటి గురించి అంటే కొన్ని మెమరాండమ్స్ ఇవన్నీ కూడా పిఎంఓ ఆఫీసులకు కానీ వీళ్ళందరికీ ఇస్తుంటారు. ఎందుకంటే కానీ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేయాలి, అంటే సర్ప్లస్ ఆఫ్ వాటర్ నుంచి డెఫిసిట్ వాటర్ ఉన్న రివర్స్కి అంతా ఇట్లా పంపించాలి అనే దీంతో ఇలా చాలా మెమొరాండమ్స్ ఇవన్నీ కూడా ఆఫీసర్స్ వాళ్ళకి, ఎంపీలు వాళ్ళకి ఇవంతా ఇస్తుంటారు. అంటే ఒక 10 ఏళ్ళ వెనక అంటే 2016లో వచ్చిందనమాట. సో తర్వాత మళ్ళీ 2017లోనే వచ్చింది, మళ్ళీ 2025లో కూడా వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చినారు. సో ఇప్పుడైతే కానీ ఎవరు లేకుండా అనమాట. సో మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ మంత్ ఆగస్ట్ అప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరుగుతాయి. సో అప్పుడు కూడా వాళ్ళు ఇవ్వాలి అనే దీంతో మేమైతే ఢిల్లీకి అయితే వచ్చిందనమాట. సో మెయిన్గా చూడొచ్చు అంటే మేము హిమాలయన్ రీజియన్ అంటే మేము వెళ్ళింది రిషికేష్ ఇటు సైడ్ వెళ్ళింటాం కదా. సో అక్కడైతే కానీ నదులు అన్నీ ఎండిపోయినాయి అనమాట. సో గంగా రివర్, యమున ఇవన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. అసలు అంత పెద్ద పెద్ద నదులే ఎండిపోతూ వస్తున్నాయంటే ఇంకా ఎంత క్లైమేట్ చేంజ్ అవుతుంది, ఎంత మనకు నష్టం జరుగుతుంది అని ఇంకా ఎవరు ఇది చేయడం లేదు. సో దానికోసమే ఇంకా పొలిటీషియన్స్ వీళ్ళు కూడా మేల్కొనటం లేదు. అన్నీ ఎండిపోతున్నాయంటే కానీ మనకి ఎంత డ్రాట్స్ వస్తాయి, మళ్ళీ అగ్రికల్చర్ క్రాప్స్ రావు, ఫుడ్ స్కేర్సిటీ వస్తుంది. సో ఇవన్నీ వస్తాయి. సో అందుకే ఏందంటే కానీ ఎక్కువ అంటే వాటర్ స్టోరేజ్ ఉంటుంది కదా, సర్ప్లస్ వాటర్ నుంచి డెఫిసిట్ వాటర్కి అంటే వాటర్ ఇంటర్లింకింగ్ చేయాలి అనే దీంతో కొన్ని మెమొరాండమ్స్ కానీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయడం మా నాన్న జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటికి కూడా ఎలాంటి స్పందన వాళ్ళు స్పందించడం లేదనమాట. సో ఇంకా చూద్దాం, అంటే నెక్స్ట్ మంత్ అన్నా వచ్చి అవన్నీ సబ్మిట్ చేస్తారు అని మేము అందుకే ఒక 4 డేస్ ఎక్స్ట్రా కూడా అక్కడ ఉన్నిందనమాట. సో సబ్మిట్ చేయొచ్చు అవన్నీ ఇచ్చి రావాలా అనే దీంతో మేమైతే ఢిల్లీకి అయితే వద్దాము అనే ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇంకా మేము సాయంత్రం ఇంకా అన్ని పార్లమెంటును, ఇండియా గేట్ ఇవన్నీ చూసేసిన తర్వాత నెక్స్ట్ డే ఒక 2-3 ప్లేసెస్ అయితే చూసినాం అనమాట. అమ్మకి ఇంకా అంటే ఫస్ట్ టైం ఢిల్లీ వచ్చింది. సో వాళ్ళకు అంటే అమ్మకు అన్నీ చూపించాలి అనే దీంతో ఇంకా అన్ని ప్లేసెస్ అయితే చూసినాం అనమాట. సో అది నెక్స్ట్ బ్లాగ్లో నేను చూపిస్తాను. అంటే అక్షర్ధామ్ టెంపుల్ మంచి ప్లేసెసే అనమాట. అవన్నీ చూడనీకైతే కానీ ఢిల్లీ చుట్టుపక్కల అండ్ ఇవన్నీ చూస్తే ఇట్లా సపరేట్ భవన్స్ ఉంటాయి, తెలంగాణ భవన్, ఆంధ్ర భవన్ ఇట్లా అవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ చాలా వేడి ఉందన్నమాట ఢిల్లీలో నిజంగా బ్రతకడానికి. మనం ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్తే వాళ్ళకి అక్కడ అలవాటు అయింటుందేమో కానీ మనకైతే కానీ ఫుల్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, ఫుల్ పొల్యూషన్ అనమాట. ఫుల్ అంటే ఫుల్ పొల్యూషన్. ఎంత వేడి ఉంటుందంటే మనము మార్నింగ్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్ చూడడానికి వెళ్ళొచ్చు, కానీ మధ్యాహ్నం పూటలు అయితే అసలు మనం వెళ్ళలేమన్నమాట. ఇంకా మధ్యలో వీళ్ళు ఏం చేసినారంటే కానీ ఇట్లాంటి డివైడర్ ఉంటుంది కదా, అట్లంతా కూలర్స్ లాగా అంటే ఆ యొక్క పోల్స్కే స్ప్రింక్లర్స్ లాగా వేసిందనమాట. అంటే అంత వేడికి అనమాట. ఢిల్లీ అంత మంచి సిటీని అంటే అంత పొల్యూషన్, అంటే అంత పాపులేషన్ కదా, అన్ని వెహికల్స్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు, అంత క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది అన్నట్టు. సో మేము రావడానికి మెయిన్ కారణము ఇదొకటి అనమాట ఢిల్లీకి అయితే కానీ. సో ఇదనమాట ఈ యొక్క బ్లాగ్ గురించి మేము ఎందుకు ఢిల్లీకి వచ్చినాము అనేది ఒక రీజన్ అనమాట. ఇంకా ఇంకా ప్లేసెస్ కూడా చూసినాము, ఒక 4 ప్లేసెస్ అయితే చూసినాం అనమాట. అవి కూడా నేను బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో అవి కూడా మీరు చూడొచ్చు అనమాట. ಇದನ್మాట ಈ ಬ್ಲಾಗ್ ಗುరించి అయితే. ನಮಸ್ಕಾರ ಸ್ನೇಹಿತರೆ, ನಾನು ಪರಿಸರವಾದಿ ಚೌಡಪ್ಪ. ಎಕ್ಸಾಕ್ಟ್ 10 ವರ್ಷಗಳ ಹಿಂದೆ 2016ನಲ್ಲಿ ಬಂದಿದ್ದೆ. ಏನು ವಿಷಯ ಅಂದರೆ ಒಂದು ತಿಂಗಳ ಕಾಲ ಇದ್ದೆ. ಏನಂದರೆ ನಮ್ಮ ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟ್ರು ಆಫೀಸು ಒಳಗಿದೆ, PMO ಆಫೀಸು. ನಾನೊಂದು ಮೆಮೊರಾಂಡಮ್ ಕೊಟ್ಟಿದ್ದೆ, ಇಂಟರ್ಲಿಂಕಿಂಗ್ ಆಫ್ ರಿವರ್ಸು ಮತ್ತು ನ್ಯಾಷನಲ್ ವಾಟರ್ ಆ್ಯಕ್ಟ್ ಅಂತ 10 ಇಯರ್ಸ್ ಬ್ಯಾಕು. ಯಾಕಂದರೆ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟು 2012 ಡಿಸಿಷನ್ ಮಾಡ್ತಾರೆ ನೋಡಿ, ಫ್ಲಡ್ಸು ಫೆಮೈನ್ಸು ಬರ್ತದೆ, ಅದನ್ನು ಇದು ಮಾಡಲಿಕ್ಕಾಗಿ ನದಿ ಜೋಡಣೆ ಮಾಡಬೇಕು ಅಂತ 2012 ಒಂದು ಜಡ್ಜ್ಮೆಂಟ್ ಕೊಡ್ತಾರೆ. ಅದು ಹಿಸ್ಟ್ರಿ ಏನಂದರೆ 1984 ತಮಿಳ್ನಾಡಿನ ಫಾರ್ಮರ್ಸು ಕೆಲವು ಆರ್ಗನೈಸರ್ಸು ಒಂದು ಫೈಲ್ ಮಾಡ್ತಾರೆ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟಲ್ಲಿ. ಸುಮಾರು ಒಂದು 40 ಇಯರ್ಸ್ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟಲ್ಲಿ ಎಲ್ಲ ಕೇಸ್ ಹಿಯರಿಂಗ್ ಆದಾಗ ಕೊನೆಯದಾಗಿ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟು ಒಂದು ಗೈಡ್ಲೈನ್ಸ್ ಕೊಡ್ತದೆ. ಹೌದು, ಸರ್ಪ್ಲಸ್ ರಿವರ್ ಬೇಸಿನಿಂದ ಡಿಫಿಸಿಟ್ ರಿವರ್ ಬೇಸಿನ್ಗೆ
ನೀರು ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಒಂದು ಮಾಡಬೇಕು. ನೋಡಿ, ಈಗ ಸುಮಾರು 13 ವರ್ಷ ಆಗಿದೆ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಜಡ್ಜ್ಮೆಂಟ್ ಆಗಿ, ಇನ್ನೂ ಕೂಡ ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಇಂಟರ್ಲಿಂಕ್ ಆಫ್ ರಿವರ್ಸು ಮತ್ತು ನ್ಯಾಷನಲ್ ವಾಟರ್ ಆಕ್ಟ್ ಆಗಿಲ್ಲ. ನೋಡಿ, ಇದೇ ನಾನು ಪಾರ್ಲಿಮೆಂಟಿನ ಎಲ್ಲ ರಾಜ್ಯಸಭಾ ಲೋಕಸಭಾ ಸದಸ್ಯರಿಗೆ 2016 ಮತ್ತು 2017 ಕೂಡ ಬಂದ್ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಮತ್ತು ಲಾಸ್ಟ್ 2025 ಕೂಡ ಎಲ್ಲ ನಮ್ಮ ಇರಿಗೇಷನ್ ಮಿನಿಸ್ಟ್ರಿ ಇರ್ಬೋದು, ನಮ್ಮ ಹೆವಿ ಇಂಡಸ್ಟ್ರೀಸ್ ಮಿನಿಸ್ಟ್ರಿ ಇರ್ಬೋದು, ಬೇರೆ ಬೇರೆ ಎಲ್ಲ ಕನ್ಸರ್ನ್ MPಸ್ಗೆಲ್ಲ ಕೂಡ ಮೆಮೊರಂಡಮ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. PMO ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ನಮ್ಮ ನ್ಯಾಷನಲ್ ವಾಟರ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಏಜೆನ್ಸಿ ಇರ್ಬೋದು, NWDA, ಪ್ಲಾನಿಂಗ್ ನೀತಿ ಆಯೋಗ ಎಲ್ಲರೂ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ನೋಡಿ, ಈ ವರ್ಷ ಎಲ್ಲಿನೋಯಿಂದ ಫ್ಲಡ್ಸು ಕೆಲವು ಪೂನಾ ಮಹಾರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಫ್ಲಡ್ಸ್ ಇದ್ದಾವೆ. ನೋಡಿ, ಈಗ ನೆನ್ನೆ ಹಿಮಾಲಯ ಪರ್ವತಗಳಿಗೆ ಹೋಗಿದ್ವಿ, ಗಂಗಾ ರಿವರು, ಯಮುನಾ ರಿವರು ಡ್ರೈ ಅಪ್ ಆಗಿದ್ದಾವೆ. ನೋಡಿ, ಅದಕ್ಕಾಗಿ ಹಿಂದೆ ನಮ್ಮ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟು ಜಡ್ಜ್ಮೆಂಟ್ ಕೊಟ್ಟಿದೆ. ಯಾವಾಗ ಸರ್ಪ್ಲಸ್ ಬೇಸಿಂದ ಡಿಪ್ಸಿಟ್ ರಿವರ್ ಬೇಸಿನ್ ಕೊಟ್ಟರೆ ಎಲ್ಲ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಎಲ್ಲ ಇದಾಗಿ ಹ್ಯೂಮಿಡಿಟಿ ಮೈಂಟೈನ್ ಆಗಿ ಕಾಲಕ್ಕೆ ರೈನ್ಫಾಲ್ ಆಗ್ತದೆ, ಎಲ್ಲ ಕೂಡ ಫುಡ್ ಸೆಕ್ಯೂರಿಟಿ ಬರ್ತದೆ, ಒಂದು ಫೈನಾನ್ಸ್ ಸೆಕ್ಯೂರಿಟಿ ಬರ್ತದೆ. ಇದಕ್ಕಾಗಿ ನಾನು ಕಳೆದ 10 ವರ್ಷದಿಂದ ಡೆಲ್ಲಿಗೆ ಓಡಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನೋಡಿ, ಈ ವರ್ಷ ಕೂಡ ಬಂದಿದ್ದೀನಿ. ಬಟ್ ಯಾರು ನಮ್ಮ ಜಲಶಕ್ತಿ ಮಿನಿಸ್ಟರ್ ಆಗಲಿ ನಮ್ಮ ಕನ್ಸರ್ನ್ ಇವರು ಇಲ್ಲ. ಮತ್ತು ಬಹುಶಃ ಈ ಮಂತ್ನ 21, 22 ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಸೆಷನ್ಸ್ ಆಗ್ತವೆ. ನೋಡೋಣ, ನೆಕ್ಸ್ಟ್ ಆಗಸ್ಟ್ ಕೂಡ ಬಂದು ಇದನ್ನು ಮತ್ತೊಮ್ಮೆ ಎಲ್ಲ ನಮ್ಮ ಮಿನಿಸ್ಟರ್ಸ್ಗೆ ಕೊಡ್ತೀನಿ, ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಕೊಡ್ತೀನಿ. ತದನಂತರ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟಲ್ಲಿ ಒಂದು ಕಂಟೆಂಪ್ಟ್ ಆಫ್ ಕೋರ್ಟ್ ಕೂಡ ಹಾಕಬೇಕು ಅಂತ ಒಂದು ಯೋಚನೆ ಇದೆ. ನೋಡೋಣ, ನೀರಿನ ಬಗ್ಗೆ, ಕ್ಲೈಮೇಟ್ ಚೇಂಜ್ ಬಗ್ಗೆ ಯಾರೂ ಕೂಡ ಮಿಟಿಗೇಷನ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಇದೊಂದು ದೊಡ್ಡ ದುರಂತ. ನೋಡಿ, ಈಗ ಡೆಲ್ಲಿಯಲ್ಲಿ ಮಳೆ ಆಗಿಲ್ಲ. ಆ್ಯಕ್ಚುಲಿ ಈಗ ಜುಲೈ ತಿಂಗಳಲ್ಲಿ ಹೆವಿ ರೈನ್ಫಾಲು ಡೆಲ್ಲಿಯಲ್ಲಿ ಆಗ್ತದೆ, ಹಿಮಾಲಯನ್ ಟೆರೆನ್ಸಲ್ಲಿ ರೈನ್ಫಾಲ್ ಆಗ್ತದೆ. ಈಗ ಯಮುನಾ ರಿವರ್ ಡ್ರೈ ಅಪ್ ಆಗಿದೆ, ಗಂಗಾ ನದಿ ಡ್ರೈ ಅಪ್ ಆಗಿದೆ. ಇನ್ನೂ ನಾವು ಯಾರು ಕೂಡ ಗೌರ್ಮೆಂಟ್ಸ್ ಯಾರು ಕೂಡ ಅವೇಕನ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಅವೇರ್ನೆಸ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ವೆರಿ ಇದು ಕ್ರಿಟಿಕಿ ಸಿಚುಯೇಷನ್. ನಾವಂತೂ ಫಾರ್ಮರ್ಸ್ ಹೇಗೆ ಇದು ಮಾಡೋದು? ಬಟ್ ನಾನಂತೂ ಕಂಟಿನ್ಯೂಷನ್ ಮಾಡ್ತೀನಿ. ಯಾವತ್ತೋ ಒಂದು ದಿವಸ ನಮ್ಮ ನ್ಯಾಯಾಂಗ, ನಮ್ಮ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟು ಒಂದು ನಮಗೆ ನ್ಯಾಯ ಒದಗಿಸ್ತದೆ. ನೋಡೋಣ, ಈ ಹೋರಾಟ ಮಾಡಲಿಕ್ಕೆ ಭಗವಂತ ಶಕ್ತಿ ಚೈತನ್ಯ ಕೊಡ್ತಾನೆ ಅಂತೇಳಿ ಇದು ಮಾಡ್ತಾನೆ. ನಮಸ್ಕಾರ. ನಮ್ಮ ಮೋದಿಜಿಯವರು ಇದ್ರ ಬಗ್ಗೆ ಸಾಕಷ್ಟು ಇದಿದೆ. ಬಟ್ ನಾನು ಸಾಕಷ್ಟು ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳಿಗೆ, ಜಲಶಕ್ತಿ ಮಿನಿಸ್ಟ್ರು ಪಾಟೀಲ್ ಅವ್ರಿಗೆ ಎಲ್ಲರೂ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ, ಸಂಬಂಧಪಟ್ಟವ್ರಿಗೆ. ಬಟ್ ಈ ಮೆಸೇಜ್ ಅವ್ರಿಗೆ ತಲುಪಿದೆಯೋ ಇಲ್ಲೋ ಗೊತ್ತಿಲ್ಲ. ನಾನಂತೂ ರಾಜ್ಯಸಭಾ ಲೋಕಸಭಾ ಮೆಂಬರ್ಸ್ಗೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ನನ್ನ ಕೂಗು ಅವ್ರಿಗೆ ಕೇಳಿಸ್ತಾ ಇಲ್ಲ. ನೋಡೋಣ, ಒಂದು ದಿವಸ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಮೂಲಕ ಅವ್ರಿಗೆ ಮನವರಿಕೆ ಆಗ್ಬೋದು ಅಂತ ತಿಳಿಸ್ತೀನಿ. ప్రకృతియ పరమాత్మ జలవే జీవాత్మ. నమస్కారం. ఎవరైనా కన్నడ వాళ్ళు చూసేవాళ్ళు ఉంటే కానీ ఇది మా నాన్న అంతా కన్నడలో చెప్పినదనమాట. సో అదనమాట. సో ఇట్లా పార్లమెంట్కి ఎదురుగానే ఇండియా గేట్ అనేది ఉంటుందన్నమాట. ఇదనమాట గైస్ ఈ వీడియో గురించి, బ్లాగ్ గురించి అయితే కానీ. సో ఇంకా రేపు ఒకరోజు ఉంటున్నాము, రేపు అక్షర్ధాము, తర్వాత లోటస్ టెంపుల్ అయితే చూస్తున్నాం అనమాట. ఇదనమాట ఈ యొక్క బ్లాగ్ గురించి ఇన్ఫర్మేషన్, అండ్ మేము ఎందుకు వచ్చినామో అనే ఇన్ఫర్మేషన్ కూడాను. ఇంకా ఫారెస్ట్ రిలేటెడ్ కంటెంట్ కూడా నేను చెప్పాను కదా, నాకు ఇంకా FRAలో సీట్ వచ్చిందని. అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను రెగ్యులర్గా. సో అవన్నీ కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే కానీ ఫారెస్ట్ రిలేటెడ్ ఏమున్నా కూడా నేను అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. అవన్నీ తప్పకుండా చూడండి. సో సబ్స్క్రైబ్ చేస్తేనే నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి, సో అవన్నీ చూడాలి అనుకుంటే కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కానీ ఏమైనా వీడియోస్ అవన్నీ షేర్ చేయండి. ఫారెస్ట్రీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కానీ వాళ్ళకు షేర్ చేయండి. ఇదన్నమాట వీడియో గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.